ఆర్జీవి ఈయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఒక మనిషి తెలివైనవాడు అని చెప్పొచ్చు, తెలివి లేనివాడు అని చెప్పొచ్చు. కానీ ఈ మనిషి గురించి ఎప్పుడు ఒపీనియన్స్ మారుతూనే ఉంటాయి జనాలకి. ఏ మ్యాన్ హూ ఈజ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. ఒకప్పుడు రొటీన్ టెంప్లెట్ లో నడుస్తున్న సినిమాకి ఒక కొత్త రకం సినిమాని ఆర్జీవి ఇంట్రడ్యూస్ చేశాడు. క్రైమ్ అంటే ఇట్లానే ఉంటదేమో అని అందరికీ అనిపించేలాగా చేశాడు. ఇక క్రైమ్ తప్ప ఇంకా ఏమి చేయడు అనుకుంటున్న టైంలో హారర్ మూవీస్ స్టార్ట్ చేసి అందరినీ భయభ్రాంతికి గురి చేసిన డైరెక్టర్ ఇప్పుడు ఇంటిమేషన్ సీన్స్, ఎక్స్పోజింగ్ సీన్స్ తప్ప ఇంకేమీ చేయట్లేదు. ఇంట్లో కన్నా కాంట్రవర్సీలో ఎక్కువ ఉంటున్నాడు. అసలు ఆర్జీవికి ఏమైంది? చిన్నప్పటి నుంచి ఆర్జీవికి లార్జర్ దెన్ లైఫ్ అవుట్లుక్ ఉన్న మనుషులంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళని చూసి బాగా అట్రాక్ట్ అయ్యేవాడు. వర్మకు కాలేజ్ డేస్ నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. కాలేజ్ బంక్ కొట్టి మరీ సినిమాలు చూసేవాడు. సినిమాల్లో మేకింగ్ సీన్స్ ఎలా తీస్తారు అని అనలైజ్ చేయడానికి చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూసేవాడంట. అలా చూసే డైరెక్షన్ నేర్చుకున్నాడు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సైట్ ఇంజనీర్ గా పనిచేశాడు. సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లోనే డబ్బులు బాగా సంపాదిద్దామని నైజీరియా వెళ్దాం అనుకున్నాడు. కానీ తన ఫెయిత్ మాత్రం తనను సినిమాల వైపే నడిపించింది. కానీ ఆర్జీవి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఒక రెంటల్ షాప్. అవును, ఒకరోజు ఆర్జీవి సినిమా చూద్దామని వీడియో రెంటల్ షాప్ కి వెళ్ళాడు. ఆ వీడియో సిడీస్ ని రెంట్కి ఇచ్చే ఐడియా ఆర్జీవికి బాగా నచ్చింది. దీంతో ఆర్జీవి కూడా రెంటల్ షాప్ ని ఓపెన్ చేశాడు. ఇలా ఓపెన్ చేసిన షాప్ త్రూ సినిమా వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకున్నాడు. అట్లా చిన్న చిన్నగా కనెక్షన్స్ పెంచుకొని అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. కలెక్టర్ గారి అబ్బాయి, రావు గారి ఇల్లు ఈ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. రావు గారి ఇల్లు మూవీ హీరో ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారు త్రూ నాగార్జున గారికి దగ్గరయ్యారు. నాగార్జున గారికి ఆర్జీవి కొన్ని సీన్స్ చెప్తే ఆర్జీవి నెరేషన్ స్టైల్ అండ్ సీన్స్ అన్ని బాగా చెప్పిన విధానం చూసి ఆర్జీవికి ఒక ఛాన్స్ ఇచ్చారు. తన సొంతగా నేర్చుకున్న సినిమా ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ని స్టడీ క్యామ్ యూజ్ చేసి తీశాడు. ఇక శివ మూవీకి వచ్చిన సక్సెస్ అండ్ రికాగ్నిషన్ అంతా ఇంత కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ అనేలాగా చేశాడు. పాలిటిక్స్ ని, స్టూడెంట్స్ ని, రౌడిజం ని ఇంక్లూడ్ చేసి చాలా సినిమాలు వచ్చాయి. కానీ శివాని ఆర్జీవి ప్రజెంట్ చేసిన స్టైల్ జనాలకి బాగా నచ్చింది. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అవడంతో శివాని హిందీలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రాజ్, ద్రోహి అనే సినిమాలు చేశాడు. అవి శివ అంత హిట్ కాకపోయినా బాలీవుడ్కి ఆర్జీవి టాలెంట్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాయి. ఆ తర్వాత చేసిన క్షణక్షణం మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. ఆ సినిమా తర్వాత జగపతి బాబుతో తీసిన గాయం మూవీ కూడా మంచి హిట్ అయింది. కానీ 1993లో రిలీజ్ అయిన గోవింద గోవింద మూవీ ఆర్జీవి లైఫ్లో ఫస్ట్ కాంట్రవర్సీ. మిగతా టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ సినిమాలో దొంగలు వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ చాలా పెద్ద సీనే అయింది. ఈ సీన్ వల్ల హిందూస్ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆర్జీవిని చాలా క్రిటిసైజ్ చేశారు. ఇక ఆర్జీవికి కోపం వచ్చి తెలుగు సినిమాలు చేయకూడదు అని అనుకున్నాడు. కానీ చేయాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఆర్జీవి టాలీవుడ్ హిట్ల తర్వాత బాలీవుడ్ లోకి వెళ్ళాడు. 1994లో అమీర్ ఖాన్ తో తీసిన రంగోలీ చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకి 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ 1998లో వచ్చిన సత్య మూవీ అయితే వర్మ కెరీర్ లో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కలెక్షన్స్ తో పాటు 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. తర్వాత 2002లో వచ్చిన కంపెనీ, సర్కార్ 2 కూడా బాగానే హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చిన సత్య, కంపెనీ, సర్కార్ మూవీస్ ఆర్జీవికి ఒక కల్ట్ స్టేటస్ ని తెచ్చిపెట్టాయి. సినిమాలతో ఇండియన్ ఆడియన్స్ కి క్రైమ్, అండర్ వరల్డ్ ని చూపించాడు. ప్యారలల్లో హర్రర్ ఫిలిమ్స్ ని తీశాడు. 2003లో వచ్చిన 12వ అంతస్తు సినిమాకైతే ఇప్పటికీ చూసినా భయపడతారు. అసలు దయ్యాన్ని చూపించకుండా ఆడియన్స్ ని భయపెట్టడం కేవలం ఆర్జీవికి మాత్రమే పాసిబుల్ అయితేమో. ఆ తర్వాత చాలా హర్రర్ ఫిలిమ్స్ తీశాడు. అందులో చాలా సైతం ఫ్లాప్ అయ్యాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా హర్రర్ ఫిలిమ్స్ తీస్తూనే ఉన్నాడు. జస్ట్ హిట్స్ ఇవ్వడం, సినిమాలు తీయడమే కాదు, తన టాలెంట్ ని, నాలెడ్జ్ ని చాలా మందికి షేర్ చేసేవాడు. టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ సగం ఆర్జీవి దగ్గర పనిచేసిన వాళ్ళే. అనురాగ్ కశ్యప్, పూరి జగన్నాథ్, మధుర్, కృష్ణవంశీ ఇలా డైరెక్టర్సే కాదు, మనోజ్ వాజ్పేయి, ఊరిమ్లా అభిషేక్ బచ్చన్, జేడి చక్రవర్తి, నాగార్జున ఇలాంటి యాక్టర్స్ కెరీర్ ని పెంచిన సినిమాలు ఆర్జీవివే. అంత జీనియస్ అయిన ఆర్జీవి మిడ్ 2000s లో కొంచెం డౌన్ అయ్యాడు. కానీ ఆయన ఇండస్ట్రీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కామన్ అని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో కంటే కాంట్రవర్సీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు వర్మ. ఈ మధ్య ఆర్జీవి తీసిన ఏ సినిమా చూసినా కానీ స్టోరీ పెద్దగా ఉండట్లా. చీప్ థ్రిల్స్ కోసం తన ఫ్యాంటసీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తీస్తున్నట్టు ఉంది. ఈ సినిమాల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయనకి సినిమాలు తీయడం పట్ల ఇంట్రెస్టే పోయిందని. ఆయన తీసే సినిమాలను పక్కన పెడితే ఆయన ఇంటెలిజెన్స్ కి, ఆయన క్యారెక్టర్ కి అట్రాక్ట్ అయ్యి చాలా మంది ఆయనకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆయన సినిమాల కంటే ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకంటే ఆర్జీవిని అర్థం చేసుకోవడం అసలు ఎవరికి అర్థం కాదు అని ఫ్యాన్స్ అయిపోయారు. ఎవరో దాకా ఎందుకు, ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఆర్జీవిని అడ్మైర్ చేస్తున్నారు అని చెప్పారు. సినిమాల విషయంలోనే కాదు, థాట్ ప్రాసెస్ లో కూడా ఆర్జీవీయే తన ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఆయన పర్టికులర్ గా ఒక మాట కూడా చెప్పారు, ఇప్పటి ఆర్జీవీ కాదు, ఒకప్పుడు ఆర్జీవీ అని. ఇక్కడే అర్థమవుతుంది ఆర్జీవీలో ఎంత చేంజ్ వచ్చిందో. అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు,
ఆర్జీవి తలుచుకుంటే మళ్ళీ ఇండస్ట్రీని షేక్ చేస్తాడు అని. ఆయన ఎంత తెలివైన వాడో, ఆయన మాట్లాడే లాజిక్ ని మనం అర్థం చేసుకుంటే అది మనకు అర్థమవుతుంది. కానీ ఒక జీనియస్ ఇలా సింపుల్ గా మారిపోవడం అయితే ఒక ఆర్జీవి ఫ్యాన్ గా నాకు నచ్చలేదు. ఇట్లా సింపుల్ గా మారిపోయి సీక్రెట్ సినిమాలను తీయాల్సి వస్తుందేమో అనుకున్నాడేమో గానీ ఇప్పుడు ఆర్జీవిని చూస్తుంటే గీతలో నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభస్ తస్మాదేతత్త్రయం త్యజేత్.